ఇంకా హాస్పిటల్లో చాలా మంది చికిత్స పొందుతున్నారు. వాళ్ళకి చికిత్స ఎలా సాగుతోంది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటూ ఉన్నారు, ధృవ హాస్పిటల్ దగ్గర ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది చెప్పడానికి మా ప్రతినిధి జ్యోతి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ట్రీట్మెంట్ ఎలా సాగుతోంది? ఎందుకంటే 12 మందికి చాలా సీరియస్గా ఉందంటున్నారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళలో. వాళ్ళకి ఇమీడియట్గా ఎంత మెరుగైన వైద్యం అందుతోంది? అక్కడి నుంచి ఇంకెక్కడికైనా షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏమన్నా కనిపిస్తోందా? దాని గురించి డాక్టర్స్ ఏం చెప్తున్నారు? రాష్ట్ర చరిత్రలోనే అందులోనూ కెమికల్ పరిశ్రమలో అతిపెద్ద ప్రమాదంగా దీన్ని భావించవచ్చు. ఒకవైపు మృతుల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతూ పోతుంటే మరొక వైపు క్షతగాత్రులు కూడా సీరియస్ కండిషన్లో ట్రీట్మెంట్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ధృవ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ 9 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మొత్తం 7 మంది కూడా ఐసీయూలో సీరియస్ కండిషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు ఏదైతే మధ్యాహ్నగూడలో ఉన్నటువంటి ప్రణమ్ హాస్పిటల్లో కూడా నిన్న 2 మృతి చెందగా ఈరోజు చిత్తూరు వాసి అనేటువంటి ఒక పర్సన్ కూడా అక్కడ చనిపోయినట్టుగా తెలుస్తోంది. అక్కడ ప్రస్తుతానికి 18 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆయా హాస్పిటల్లో, మరొక 4, అంతేకాకుండా ఒక వ్యక్తి వేరే హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇందాక మాట్లాడుతూ కూడా అటువైపు కంపెనీ ప్రతినిధులు అంటే ఇక్కడ గాయపడినటువంటి వాళ్ళ పరిస్థితి సంబంధించి కూడా ఏ విధంగా మీరు వాళ్ళని కేర్ చేస్తూ ఉన్నారు, అంతేకాకుండా వాళ్ళకి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారన్న విషయాలకు సంబంధించి కూడా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ప్రధానంగా ప్రభుత్వం నుంచి ₹1,00,000 ఎక్స్గ్రేషియాతో పాటు మరొక వైపు 50,000 రూపాయలు కూడా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది కేవలం తక్షణ సహాయంగా కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది. అంతేకాకుండా నష్టపరిహారానికి సంబంధించి కూడా అన్ని వైపులా అన్ని కోణాల్లో కూడా మేము బాధితులను ఆదుకుంటామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇందాక మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి మనం చూసాము. అయితే కంపెనీ ప్రతినిధుల అంశానికి సంబంధించి చాలా సీరియస్గా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో అంతమంది ఉండి అంతేకాకుండా మంత్రులు కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు సైతం కూడా అక్కడికి వచ్చారు. కానీ కంపెనీ ప్రతినిధులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు రాలేదనేది ప్రధానంగా ప్రశ్నించారు. అంతేకాకుండా ఎవరైతే మిగతా ఫౌండర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము చూసుకుంటాము, అంతేకాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి వైద్యపరమైనటువంటి ఖర్చులు కూడా మేము చూసుకుంటామంటూ కూడా కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయా హాస్పిటల్లో కూడా దాదాపు 35 మంది చికిత్స పొందుతూ ఉన్నారు. ఆ చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు, అంతేకాకుండా ఇతరత్ర అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఉన్నాయా లేదా, లేకపోతే వాటికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా తాము చూసుకుంటామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఇకపోతే చాలా టఫెస్ట్ ప్రక్రియ ఏదైనా ఉంది అనంటే అది ఖచ్చితంగా డిఎన్ఏ. ఎందుకంటే బాడీస్ అన్ని కాలి బూడిదైపోయాయి. తమ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు ఏంటి అని చెప్పేసి అటు హాస్పిటల్ దగ్గరకి, అంతేకాకుండా ఘటనా స్థలానికి ఈ విధంగా వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఎవరైతే హెల్త్ సెక్రటరీకి సంబంధించినటువంటి కమిషనర్లు కావచ్చు, అంతేకాకుండా వైద్య విధాన పరిషత్కు సంబంధించినటువంటి కమిషనర్లు, వీళ్ళంతా కూడా ఈ పోస్టుమార్టం దగ్గర ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించినటువంటి అధికారులు సైతం కూడా డిఎన్ఏ సంబంధించినటువంటి శాంపిల్స్ని సేకరిస్తున్నారు. ఒకవైపు ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఓవరాల్గా కూడా కంపెనీ ప్రతినిధులు కూడా ఖచ్చితంగా వీళ్ళని ఆదుకుంటామని చెప్తూనే ఒకవైపు ప్రభుత్వం కూడా తక్షణ సహాయంగా కూడా ఒక నష్టపరిహారాన్ని మాత్రం చెప్పినటువంటి పరిస్థితిని మనం చూసాం.